కేసుల రూపంలో కావచ్చు, ఏ రకంగా కావచ్చు బలహీనపరచడానికి చేసినటువంటి ప్రయత్నం. ఇక అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది నిజం. ఈ ఈ చంద్రబాబు నాయుడు కనుక తప్పుకుంటా అంటే కేంద్ర ప్రభుత్వము సంక్షోభంలో పడుతున్నటువంటి అంశం. ఒకవైపు నితీష్ కుమార్, చంద్రబాబే బోన్స్ ఈ కేంద్ర ప్రభుత్వానికి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి అభివృద్ధి నిధులు కానీ ఆ స్థాయిలో రాలేదు. చంద్రబాబు తలుచుకుంటే రావచ్చు, కానీ ఇంకేదో రాజకీయ ప్రయోజనం ఉందని అయితే అనిపిస్తుంది. భవిష్యత్తు లోకేష్ కోసం ఇదంతా పునాదులు ఏర్పాటు చేసుకోవడానికి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం మీద, కొన్ని అంశాల మీద రాజీ పడినట్టు కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి 18 నెలల కాలంలో భవిష్యత్తు రాజకీయ పునాదికి లోకేష్కి కావాల్సినటువంటి పునాది వేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అది దాని విషయంలో కేంద్రంతో, మోడీతోటి వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్ దానికే ఎక్కువగా ఉపయోగించినట్టు కనిపించింది. ఇక మిగతా సంక్షేమానికి సంబంధించి సూపర్ 6 పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కాలేదు. మిగతా అంశాలు, ఇక ఎరువుల సమస్య అలానే ఉంది. రైతాంగ వడ్ల కొనుగోలుకు సంబంధించి అనేక ఆందోళనలు జరిగినటువంటిది ఉన్నది. ఇక మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశం, మెడికల్ కాలేజీలది అది ఒక ప్రైవేటు. చంద్రబాబు అంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబుకు ప్రపంచ బ్యాంకుకు సంబంధించినటువంటి మనిషి, పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి మనిషి, ప్రైవేటీకరణకు అనుకూలమైనటువంటి వ్యక్తి. ప్రభుత్వానికి సంబంధించిన విద్యుత్ ఉద్యమం కూడా అప్పుడు అందుకే వచ్చింది. చంద్రబాబుకు సంబంధించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణ. దాన్ని ఆ ముద్రను తొలగించుకోలేకపోయారు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రభుత్వంలో. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యమే. మిగతా అంశాలు జనరల్ సంక్షేమము, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, ఇటువంటి అన్ని కొన్ని ఫినిష్ అయిపోయినాయి ఈ కాలంలో. మొత్తం ఈ ఎవల్యూషన్లో, ఈ పరిణామ క్రమంలో నెక్స్ట్ విద్యా వైద్యమే ఉచితంగా అందించాల్సినటువంటి సమయం ఉంది. దేశ ప్రజలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఎవరికైనా. ఆ వైద్యానికి సంబంధించినటువంటిది ప్రైవేట్ చేతుల్లో పెట్టడం అత్యంత ప్రమాదకరము. అది సరైనటువంటి చర్య కాదు. ఇది ప్రజల ఇష్యూనే ముఖ్యంగా. అంటే ఇక్కడ ఒకటి సార్, విజయ్ కుమార్ గారు, ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ అనే పదాన్ని గట్టిగా పెడుతుంది. సో మనం కూడా ఆ పదాన్ని అలా కాకుండా పబ్లిక్ అనే పదాన్ని ఎందుకు దాంట్లోంచి మనం తీసేస్తున్నాం? గవర్నమెంట్ ఉంది, దాంట్లో ప్రభుత్వం ఒకటి ఉంది. ప్రభుత్వం అనే పదాన్ని తీసేసి ప్రైవేటీకరణ అనే పదాన్ని జనాల్లోకి చొప్పించడం అనేటటువంటి వ్యూహమా, లేకపోతే ఏంటది? ఇప్పుడు పీపీపీలో మీరు చెప్పింది కరెక్టే, వైద్యానికి సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించినటువంటి అంశాలు అది ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి హక్కు కూడా అది. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రైవేటీకరణ అంటున్నారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి కూటమి చెబుతోంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి లోపభూయిష్టమైన అంశాల జోలికి వెళ్లకుండా అసలు విధానమే తప్పు అనేసి అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని మీద మీరు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సూచన చేసేటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే ఒక్కసారి ప్రైవేట్ ఇన్వాల్వ్ అయినాక పావులతో మొదలై రూపాయి వరకు ఆకుప్రాయణ చేస్తుంది ప్రైవేట్ ఎప్పుడైనా. మన అనుభవాలన్నీ అట్నే ఉన్నాయి. ఐడిపిఎల్, ఇప్పుడు తెలంగాణ ఐడిపిఎల్ అనే సంస్థ మూతే